రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు గత కొద్ది నెలలుగా కాకరేపుతోంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 8 మందిని స్పీకర్ సారథ్యంలోని ట్రిబ్యునల్ 2 విడతలుగా విచారణ జరిపింది. తొలి విడతలో గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్యని స్పీకర్ ట్రిబ్యునల్ విచారించింది. రెండో విడతలో పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్ల వెంకట్రావు, అరకెపొడి గాంధీ, సంజయ్ కుమార్ కూడా స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏం నిర్ణయం తీసుకుంటారు, అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి అనేది పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది మేం బీఆర్ఎస్ లోనే ఉన్నాం అని అఫిడవిట్లు సమర్పించారు. తమ ప్రాథమిక సభ్యత్వం మారలేదని చెప్తున్నారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం ఇంకా అఫిడవిట్ దాఖలు చేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఇద్దరి నిర్ణయమే అందరికీ సస్పెన్స్ గా మారింది. 8 మంది సింబాలిక్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నాం అని చెప్తున్నందున వారి కేసుల్లో స్పీకర్ ప్రత్యేకంగా విచారణ చేయవచ్చు. రాష్ట్రంలో సత్తా చాటాలంటే ఈ కేసుల్లో కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా ఏం స్పందించట్లేదు. సో వీరి స్థానాల్లో బైపోల్ రావచ్చంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగతా 8 మందికి పెద్దగా ప్రాధాన్యత కనిపించట్లేదు. ఎక్కడైనా ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలను అలర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఫిరాయింపుల కేసులు అన్ని ముగిసే వరకు అంతర్గత విభేదాలు వెల్లవెత్తకుండా కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అవుతోంది. అవసరమైతే కడియం, దానంలను ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల మీద పోటీ చేయించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ ఇద్దరు ఎలాంటి స్పందన ఇవ్వట్లేదని టాక్. మిగతా 8 మందిని బీఆర్ఎస్ అధినాయకత్వం దగ్గరికి రానివ్వట్లేదు. ఇటు కాంగ్రెస్ లో పెద్దగా కనిపించట్లేదు. కానీ వారంతా బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్తూనే సైలెంట్ గా అధికార కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.